తెలంగాణలో పురపోరు వేడి రాజుకుంటోంది. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎన్నికల ప్రచారంలో డోస్ పెంచిన సీఎం రేవంత్ ఫోన్ ట్యాపింగ్పై సంచలన ఆరోపణలు చేశారు. మొగుడు పెళ్లాం ఫోన్లు వినేవాణ్ణి జాతిపిత అంటారా అని ప్రశ్నించారు. తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అధికార కాంగ్రెస్ దూకుడు పెంచింది. మున్సిపల్ ఎన్నికల ప్రచార బరిలోకి దిగిన సీఎం రేవంత్ మిర్యాలగూడ సభలో బీఆర్ఎస్ టార్గెట్ గా నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారాయన. జడ్జీలు, జర్నలిస్టులు, సినీ తారలను వదిలిపెట్టలేదని, మంది ఫోన్లు వినేవాడు మనిషేనా అంటూ మండిపడ్డారు రేవంత్. ఆస్తులు సంపాదించుకుంటే పర్వాలేదు, 7 అంతస్తుల మేడలు కట్టుకుంటే పర్వాలేదు, కానీ పెళ్ళా మొగుడు ఫోన్లలో మాట్లాడుకుంటే కూడా ఫోన్లు విన్నారా? ఇంత సిగ్గు తప్పినోడు ఎవడన్నా ఉంటాడా? వాళ్ళ బతుకు చెడా. పెళ్ళా మొగుడు మాట్లాడుకుంటే కూడా జోలి ఇంటాడా ఎవడన్నా? జడ్జిలను వదలలే, జర్నలిస్టులను వదలలే, ప్రతిపక్ష నాయకులను వదలలే, పెళ్ళా మొగుడు జోలి వదలలే. సినిమా తారాలు మాట్లాడుకుంటుంటే వాళ్ళని కూడా వదలలే. ఎవడు ఏది మాట్లాడుకున్నా వాని ఫోన్లలో ఏం మాట్లాడుకుంటుండో వీడికి ఎందుకయా? వీడేమన్నా మనిషేనా? అసలు మానవ జన్మ ఎత్తడానికి అర్హత ఉందా? మంది ఫోన్ తినేటోడు అసలు మనిషా? అన్నం తినేటోడు ఎవడన్నా పెళ్ళ మొగుడు మాట్లాడుకునేది వింటారా? జాతిపితకు నోటీసు ఇస్తారా అని బీఆర్ఎస్ నేతలు అంటున్నారని, మొగుడు పెళ్లం ఫోన్లు వినేవాడిని జాతిపిత అంటారా అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. ఏది నీ జాతి, ఎవరికి నువ్వు జాతిపిత అంటూ ఫైర్ అయ్యారు. ఇట్లాంటి సన్నాసులకు మన పోలీసు వాళ్ళు నోటీస్ ఇచ్చారు. మా జాతిపితకు నోటీస్ ఇస్తారని. ఎవరికి రా నువ్వు జాతిపితవు? ఎవడు నీ జాతి? వినోదరావు నీ జాత? ఎర్రబల్లి దయాకరావు నీ జాత? కుక్కడపల్లి కృష్ణారావు గారు నీ జాత? లేకపోతే తన్నీరు హరీష్ రావు గారు నీ జాత? నీ జాతికి పిత ఉండొచ్చు, మాకు మా నల్గొండకో లేకపోతే మా పాలమూరుకు నీ జాతితో ఏం పని? నీ జాతి ఏంది? నీ నీతేంది? నీలాంటోడు జాతి పిత అయ్యి పెళ్ళ మొగుడు జోలి పెట్టుకుంటే కూడా ఫోన్ లేనే సన్నాసి నువ్వు జాతి పితవంటే ఎవడన్నా ఉంటే ఆత్మహత్య చేసుకుంటాడు. బాయిలో దుంకి చచ్చిపోతారు. సిగ్గుతోని తల వంచుకోవాలి. మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను బెదిరిస్తున్న భాస్కర్ రావుకు ఒళ్ళు చింతపండు అవుతుందని హెచ్చరించారు. ఇవాళ నక్క చిత్తుల భాస్కర్ రావు ఇవాళ మనోళ్ళు నామినేషన్ వేస్తే బెదిరిస్తున్నట మీరు వాపసు తీసుకోవాలని. చింతపండు అవుతుంది భాస్కర్ రావు. నువ్వు అనుకుంటున్నామేమో ఈ వేదిక మీద ఉన్న మేము ఎవరం జానారెడ్డి లాగా పెద్ద మనసు ఉన్నోళ్ళం కాదు. చింతపండు అవుతుంది నువ్వు అనుకుంటున్నావో. నీ తెలివితేటలన్నీ కత్తిపెట్టు పోతావు. మళ్ళా ఖమ్మం ఇట్లకెళ్ళ కూడా ఉండవు. నువ్వు ఏదో తెలివితేటలు అనుకోని ఇక్కడ ఉన్నోళ్ళని బెదిరిస్తా. నాకు జానారెడ్డి సార్ తెలుసు, నాకు రఘువీరెడ్డి సార్ తెలుసు, లేకపోతే నాకు సుఖేందర్ రెడ్డి సార్ తెలుసు. ఈపులు వలిగేటప్పుడు అడ్డం వస్తారు అనుకుంటున్నామేమో. ఎవరు అడ్డం రారు. వాళ్ళందరూ నాకు చెప్పారు పలగాల్సిందే చింతపండు కావాల్సిందే భాస్కర్ రావు కానీ. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా గెలిపించాలని కోరారు సీఎం రేవంత్. ఇంకా 8 ఏళ్లు మనమే అధికారంలో ఉంటామని, మున్సిపాలిటీలను అద్దంలా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఇవాళ వడ్డించేటోడు మనోడు ఉన్నాడు, కానీ అడిగేటోడు కూడా మనోడు ఉండాలి. ఎవడన్నా అవతలోడు ఉంటే మంత్రులను అడగడు, మంత్రుల దగ్గరికి ఓడు. మనోడై ఉండాలి, మంత్రుల దగ్గరకు పోయేటోడు ఉండాలి. వెనకటికి పెద్దోళ్ళు చెప్పారు మట్టి పనికి పోయినా ఇంటోడే పోవాలని. మరి ఇవాళ మీ మున్సిపాలిటీలు గెలవాలంటే కౌన్సిలర్లు, కార్పొరేటర్లు మనోళ్ళు ఉండాలి. అందుకే ఆలోచన చేయండి. 2 ఏళ్లే పూర్తి అయింది, ఇంకా 8 ఏళ్లు మనమే అధికారంలో ఉంటాం. ఈ 8 ఏళ్లల్లా మీ మున్సిపాలిటీలను అద్దమోలే తీర్చిదిద్దే బాధ్యత మనం ప్రభుత్వం తీసుకుంటది. మొత్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ బీఆర్ఎస్ నేతలపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఇటీవల ఫోన్ ట్యాపింగ్ తదితర అంశాలపై సీఎం రేవంత్ పై సంచలన ఆరోపణలు చేసిన గులాబీ లీడర్లకు ముఖ్యమంత్రి స్ట్రాంగ్ కౌంటర్లిచ్చారు.